హలో వ్యూవర్స్, మేమైతే చార్మినార్కి వచ్చేసామండి. ఇక్కడికి రాగానే ఫస్ట్ బ్రాహ్మణిని ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నాం. ఫోటోకి స్టిల్ ఇవ్వమంటే రెడ్ షర్ట్ ఆయన్ని ఒకటే చూస్తుంది అడ్డంగా ఉన్నారని. చార్మినార్ అయితే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళాం. మన దగ్గర ఏదైనా లగేజ్ ఉన్నప్పుడు అక్కడే పక్కన టోకెన్ కౌంటర్ ఉంటుంది. టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఓల్డ్ కాయిన్స్ అన్నీ పరిచారండి. నేను ఇవి చూపించడానికి అనుకున్నా, కానీ వీటిని అమ్ముతారంట. చాలా బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి. ఎంతైనా అప్పటి కాలం కాయిన్స్ కదా, మనకు స్పెషల్గానే అనిపిస్తాయి. తర్వాత చార్మినార్ పక్కనే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వచ్చేసాం. అమ్మవారు చాలా కళగా ఉన్నారు. మీరే దర్శించుకోండి. చార్మినార్ పక్కనే ఉందండి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్. మీరు నమస్కారం చేసుకోండి. ఇటువైపు పెయింటింగ్ కొడుతున్నారు. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే మొదలు పెట్టామండి. మొత్తం జ్యువెలరీ షాపింగ్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. ఈ జ్యువెలరీ అయితే 250 చెప్పారండి. రేట్ అయితే చాలా చెప్తారు. మీరు బార్గెన్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు 500 చెప్తే మీరు 150తో మొదలెట్టండి బార్గెనింగ్. అప్పుడైతేనే వాళ్ళు మనకు తగ్గ రేట్కి వస్తారు. సాయంత్రం 3 గంటలు కావస్తుందండి. అప్పటికైనా చాలామంది ఉన్నారు. బ్రాహ్మణి ఇంతమందిని చూసి చాలా చిరాగ్గా ఫీల్ అవుతుంది, ఏడుస్తుంది. బ్రాహ్మణి ఏడుస్తుందని మేము ఇక్కడ పక్కనే ఉన్న మక్కా మసీద్కి వచ్చేసాం. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చాలా బాగుంది. అంతమంది జనం నుంచి ఇలా కొంచెం ప్రశాంతంగా బయటకు వచ్చేసాం. చెప్పులు బయట వదిలి టోకెన్ తీసుకొని లోపలికి వచ్చేసామండి. దీన్ని వజూఖానా అంటారంటండి. ఇక్కడ పీట మీద కూర్చొని కాళ్ళు చేతులు మొహం కడుక్కొని నమాజ్ చేసుకుంటారంట. మేమైతే ఇంటి దగ్గర నుంచి పులిహోర తీసుకొచ్చాం తినడానికి. బ్రాహ్మణి కూడా తింటుంది, వాళ్ళ అత్తయ్య తినిపిస్తుంది. తర్వాత నేనే తింటానని తానే చేత్తో తింటుందండి. చాలాసేపు ఇక్కడనే ఆడుకుంది. చాలా బాగా అనిపించింది తనకు. చాలా అల్లరి చేసింది. వాళ్ళ అత్తయ్య బ్రాహ్మణి చాలా బాగా ఆడుకున్నారు. బ్రాహ్మణిని కాసేపు నడిపించాను, కొంచెం అలసిపోతే నిద్రపోతుందని. కానీ చాలా యాక్టివ్గా అయిపోయింది. ఇలా కిందికి వచ్చేసి పావురాలకి గింజలు వేస్తున్నారండి. దాన్ని చూసి బ్రాహ్మణి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. వాటిని పట్టుకోవాలని చూసింది. మేము బయటకు వచ్చేసాం ఇంటికి వెళ్ళాలని. ఇంకా చూస్తున్నాం. ఇక్కడ పాన్ కొనుక్కున్నామండి. పాన్ అయితే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉందండి. చార్మినార్ దగ్గర పాన్ తినకుండా వెళ్ళకండి. హైదరాబాద్కి వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. ఈ చాక్లెట్ వేఫర్స్ చూసారా, వీటిని కూడా అమ్ముతున్నారండి. మేము ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. పింగాణీ జార్లు, ఇలా జ్యువెలరీ, సూట్స్, కుర్తాస్, చిన్నపిల్లల గౌన్లు చాలా బాగున్నాయి. బ్రాహ్మణి అయితే వాళ్ళ అత్తయ్య మీదే నిద్రపోయిందండి. ఈ బ్లాక్ కలర్ ఫ్రూట్ నేమ్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంతవరకు తినలేదు, చూడలేదు.